కట్ 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 హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం పాండాస్ గురించి తెలుసుకోబోతున్నాం. అసలు పాండాస్ అంటే ఏంటి అని. పాండాస్ ఇన్ పైథాన్. మీరు అనుకున్నట్టు పాండాస్ అంటే బేస్ పోలార్ బేస్ పాండాస్ ఈ కాదు. పైథాన్ అంటే స్నేక్ కూడా కాదు. పాండాస్ అంటే అసలు వాట్ ఈస్ పాండాస్? పాండాస్ అంటే ఏంటో తెలుసుకుందాం. పాండాస్ ఈస్ ఏ పవర్ఫుల్ లైబ్రరీ ఇన్ పైథాన్ యూజ్డ్ ఫర్ డేటా అనాలిసిస్. ఏదైనా డేటాని అనాలిసిస్ చేయాలంటే పాండాని యూజ్ చేస్తాం. థింక్ ఇట్ ఫర్ లైక్ ఎక్సెల్. ఇప్పుడు మనం ఎక్సెల్ ఉంటుంది, ఎక్సెల్ షీట్స్లో ఎక్కువ డేటాని స్టోర్ చేస్తుంది, కాకపోతే ఎక్కువ టైం తీసుకుంటుంది. బట్ స్మార్టర్ ఫాస్టర్ విత్ చిన్న చిన్న కోడ్తో ఎక్కువ డేటాని ఈజీగా చేయొచ్చు. విత్ పాండాస్ మనం పాండాస్లో ఏం చేస్తామంటే రీడ్ అండ్ రీడ్ డేటా ఫైల్స్ని రీడ్ చేస్తాం, క్లీన్ అప్ మెస్సీ డేటా, ఫిల్టర్ అండ్ షార్ట్ డేటాని షార్ట్ చేయొచ్చు, గ్రూప్ అండ్ సమ్మరైజ్ ఇట్, అనలైజ్ లైక్ ఏ డేటా సైంటిస్ట్. ఇన్ సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే ఇప్పుడు ఎక్సెల్ టేక్స్ 10 clicks టు డూ సంథింగ్ అయితే పాండాస్ అనేది చిన్న 2 లైన్స్లోని కోడ్ని చేస్తుంది. అసలు వాట్ కెన్ పాండాస్ డూ? అసలు పాండాస్ ఏం చేయగలవు? విత్ పాండాస్ వీ కెన్ డూ సిఎస్వి, ఎక్సెల్, జేసన్ ఫైల్స్, ఫిల్టర్ రోస్ అండ్ కాలమ్స్, ఫిల్ ఆర్ రిమూవ్ మిస్సింగ్ వాల్యూస్. ఏదైనా వాల్యూస్ మిస్ అయితే ఆ వాల్యూని మనం రిమూవ్ చేయొచ్చు లేదా ఫిల్ చేయొచ్చు. గ్రూప్ డేటా బై కేటగిరీస్, మేక్ మల్టిపుల్ డేటా సెట్స్ లైక్ ఎస్క్యూఎల్లో చేసే విధంగా. అది మనం ఎస్క్యూఎల్లో చేసినప్పుడు నేర్చుకున్నాం. ఇక్కడ మనం పాండాస్తో ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు మీరు ఏదైనా టేబుల్ ఏదైనా గీసేటప్పుడు ఈజీగా రోస్ని కాలమ్స్ని ఫిల్టర్ చేసి ఈ రోస్లో ఈ డేటా ఉంది, ఈ రోల్స్ వేరే డేటా ఉందని చెప్పొచ్చు. లేదు ఇప్పుడు నువ్వు ఒక టేబుల్లో రోల్ నెంబర్ 1 to 60 నెంబర్స్ 60 స్టూడెంట్స్ యొక్క డేటా ఫిల్ చేయాలి. అందులో మనకు 23rd స్టూడెంట్ యొక్క డేటా ఫిల్ చేయాలంటే ఫిల్ కూడా చేయొచ్చు, లేదా 23rd స్టూడెంట్ యొక్క డేటాను రిమూవ్ చేయాలంటే పాండాస్ యూజ్ చేసి మనం రిమూవ్ చేయొచ్చు. సింపుల్ ఎగ్జాంపుల్ కోడ్ ఇంపోర్ట్ పాండాస్ యాస్ ఏ పీడీ. మన పాండాస్ని ఇంపోర్ట్ చేసుకుంటాం. పీడీ ఇంపోర్ట్ పాండాస్ యాస్ ఏ పీడీ డేటా ఈక్వల్ టు పీడీ డాట్ రీడ్ సిఎస్వి స్టూడెంట్స్ డాట్ సిఎస్వి అని మనం ఈ టెక్స్ట్లో ఇచ్చుకున్నాం. ప్రింట్ డేటా డాట్ హెడ్ అని ఇస్తే మనం ఇచ్చిన డేటాని పాండాస్ అనేది ప్రింట్ చేస్తుంది. వాట్ దిస్ డూస్? అసలు పాండా అనేది ఏం చేస్తుంది? లోడ్స్ ఏ సిఎస్వి ఫైల్ కాల్ స్టూడెంట్స్ డాట్ సిఎస్వి. సిఎస్వి ఫైల్ని స్టూడెంట్స్ డాట్ సిఎస్వి అనేది స్టూడెంట్స్ డాట్ సిఎస్వి లా చేస్తుంది. ప్రింట్స్ ద ఫస్ట్ 5 rows ఆఫ్ ద టేబుల్. నువ్వు డేటా ఇచ్చారంటే ఆ ఫస్ట్ రోస్ని ప్రింట్ చేస్తుంది. వై పాండాస్ ఆర్ ఆసమ్? పాండాస్ అనేవి ఎందుకు ఆసమ్ అంటే ఈజీగా నేర్చుకోవచ్చు. ఒకసారి నేర్చుకున్నామంటే అంత ఫాస్ట్గా మర్చిపోలేము. ఈజీ టు లెర్న్ అండ్ హార్డ్ టు ఫర్గెట్. వర్క్స్ వెల్ విత్ నంపై, మ్యాథ్ప్లాట్లిబ్ ఇంకా నంపైతో ఈజీగా యూజ్ అవుతుంది. పాండాస్ కూడా హెల్ప్స్ విత్ రియల్ వరల్డ్ డేటా ప్రాబ్లమ్స్ యూజ్డ్ ఇన్ జాబ్స్ లైక్ డేటా సైన్స్, బిజినెస్ అనాలిసిస్ అండ్ మిషన్ లెర్నింగ్లో కూడా పాండాస్నే ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. టర్న్స్ ఇంటూ డేటా, ఎక్కువ డేటాని ఈజీగా చేస్తుంది పాండా అనేది. ఒక స్టూడెంట్స్ డేటాని ఒక టేబుల్ ఫార్మేట్లో చేయాలంటే ఒక 2 lines కోడ్లో రాస్తే పాండాస్లో అనేది ఈజీగా అయిపోతుంది. విత్ పాండాస్ వీఆర్ నాట్ జస్ట్ రైటింగ్ ఏ కోడ్. మన కోడ్ మాత్రమే రాయట్లేదు, మనం ఏదైతే డేటా ఇవ్వాలనుకుంటున్నామో ఈజీగా చెప్తే తన పాండాస్ అనేది ఈజీగా చేస్తుంది. పాండాస్ ఎక్కడ యూజ్ చేస్తాం? వేర్ డిడ్ పాండాస్ యూజ్? పాండాస్ యూజ్డ్ ఇన్ డేటా సైన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, స్టూడెంట్ ప్రాజెక్ట్ అనాలిసిస్, యూట్యూబ్ ఆర్ ఇన్స్టాగ్రామ్ అనాలిటిక్స్, బిజినెస్ రిపోర్ట్స్, స్టాక్ మార్కెట్స్ అండ్ స్పోర్ట్స్ ఆర్ ఎక్సెట్రా. ఇంకా చాలా వాటిల్లో పాండాస్ అనేటిని యూజ్ చేస్తాం. పాండాస్ని మనం రియల్ వరల్డ్ ఐడియాలో అయితే యూట్యూబ్ డేటా ఉంది, యూట్యూబ్ డేటా యూజ్ పాండాస్ని యూజ్ చేస్తాం. యూట్యూబ్ డేటాను కూడా చూపించడానికి స్టూడెంట్స్ మార్క్ లిస్ట్, ఇప్పుడు చెప్పాను కదా ఇందాక, స్టూడెంట్స్ ఒక 60 స్టూడెంట్స్ తీసుకున్నామంటే ఆ 60 స్టూడెంట్ యొక్క మార్క్స్, ఏజ్, ఇంకా మనం రోల్ నెంబర్ అన్నీ స్టోర్ చేయాలంటే పాండాస్ యూజ్ చేసి ఈజీగా స్టోర్ చేయొచ్చు. కన్ఫ్యూజ్డ్ ఎక్సెల్ షీట్స్ జస్ట్ యూజ్ ఎక్సెల్ యూజ్ చేయొచ్చు, కానీ ఎక్సెల్ కన్నా పాండాస్ అనేది ఈజీగా అవుతుంది. మనకి ఈజీగా 2 lines కోడ్లో అయిపోతుంది, కాకపోతే ఎక్సెల్ అనేది మోర్ టైం తీసుకుంటుంది. ఇంపోర్ట్ పాండా టూల్స్ని ఎలా తీసుకుంటుంది? డేటా ఫ్రేమ్లో అయితే లైక్ విర్చువల్ ఎక్సెల్ షీట్స్, రీడ్ సివిఎస్ ఫైల్స్, హెడ్లెస్
షో టాప్ 5 రోస్, డ్రాప్ అయితే రిమూవ్ రోస్ అండ్ కాలమ్స్, గ్రూప్ బై అంటే గ్రూప్ డేటా బై కేటగిరీ. ఇంపోర్ట్ పాండా టూల్స్ అనేవి ఇవి. ఇఫ్ ఎక్సెల్ సీసే ఒక చిన్నగా ఈజీగా చెప్పుకోవాలనుకుంటే, ఒక ఎక్సెల్ షీట్ అనేది కాలిక్యులేటర్ అనుకుంటే, పాండా అనేది కాలిక్యులేటర్ కన్నా ఇంకా ఎక్కువ. పాండా ఈస్ ఏ రోబోట్ దట్ డస్ యువర్ హోంవర్క్ ఫర్ యూ. కాలిక్యులేటర్ అంటే మనం చేయాలి, కానీ పాండా అయితే మన వర్క్ని పాండాసే చేసేస్తుంది. అలా పాండాస్ ఈజ్ సింపుల్ బట్ సూపర్ పవర్ఫుల్. సేవ్స్ టైం సేవ్ చేస్తుంది, మనకి ఎక్కువ స్ట్రెస్ ఒత్తిడిని కలిగించకుండా ఈజీగా చేస్తుంది. మేక్స్ యూ ఏ ప్రో ఎట్ హ్యాండ్లింగ్ మెస్సీ డేటా, వర్క్స్ లైక్ మ్యాజిక్ ఫర్ రీల్ ఓల్డ్ డేటా ప్రాబ్లమ్స్. వన్ లేయర్ టు ఎండ్ విత్ పాండాస్ ఇస్ నాట్. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు పాండాస్ అనేవి మన పోలార్ బీర్స్ అటువంటివి కాదు. ఇట్స్ యువర్ డేటా, మనం ఇచ్చే డేటా అదే మన చిన్న లైట్ బెస్ట్ ఫ్రెండ్స్ లెక్క. ఇక్కడ చిన్న సింపుల్ కోడ్ చూడండి. కోడ్లో చూసుకుంటే ఇంపోర్ట్ పాండాస్ ఎస్ పీడిఎన్. పాండాస్ని మనం తీసుకున్నాం, ఇక్కడ డేటా ఇచ్చాం, నేమ్ రవి, అంజలి, విక్రమ్, సారా అండ్ కిరణ్. వారి యొక్క మార్క్స్ 85, 92, 76, 60 and 95 అని ఇచ్చాం. ఇక్కడ డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసాం. డేటా ఫ్రేమ్ ఈక్వల్ టు పాండా డాట్ డేటా ఫ్రేమ్. ఇక్కడ ఇచ్చిన డేటాని ఇందులో పిలిచాం. ప్రింట్ ఆల్ స్టూడెంట్స్. డేటా ఫ్రేమ్లో ఇచ్చిన స్టూడెంట్స్ అందరినీ ప్రింట్ చేయమన్నాం. టాప్ స్టూడెంట్స్, డేటా ఫ్రేమ్ మార్క్స్ ఎవరికైతే 80 కన్నా ఎక్కువ వచ్చాయో వాళ్ళని కూడా ప్రింట్ చేయమన్నాం. ప్రింట్ స్టూడెంట్స్ హూ స్కోర్ అబోవ్ 80, టాప్ స్టూడెంట్స్. ఇక్కడ అవుట్పుట్ ఎలా ఇచ్చింది చూడండి. ముందు ఇక్కడ రవి ఇచ్చాం మనం స్టార్టింగ్ 0లో. ఈ ఇండెక్స్ నెంబర్ 0, 1, 2, 3, 4 అనేవి ఇండెక్స్ నెంబర్స్. ఇక్కడ రవికి వచ్చిన మార్క్స్ 85, అంజలికి 92, విక్రమ్కి 76, సారా 60 అండ్ కిరణ్ 95 వచ్చాయి. కానీ ఇందులో మనం ఏమని ఇచ్చాం, 80 కన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళు ఎవరెవరు అని అడిగారు. స్టూడెంట్స్ హూ స్కోర్డ్ అబోవ్ 80 మార్క్స్. ఇండెక్స్ నెంబర్ 0తో రవి ఉన్నారు, రవికి 85 మార్క్స్ వచ్చాయి, అంటే 80 కన్నా ఎక్కువే కదా, అందుకే ఇది ప్రింట్ చేసింది. అంజలికి 92 వచ్చాయి, అందుకు 80 కన్నా ఎక్కువ కనుక 92 కిరణ్. అలా మనం ఇచ్చిన డేటాని ఒక టేబులర్ ఫార్మేట్లో తీసుకోవడానికి ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి పాండాస్ అనేవి మనకి యూజ్ చేస్తాం. దీనికి మనం పాండాస్ యూజ్ చేయడానికి ఇంపోర్ట్ పాండాస్ టూల్స్ని కూడా వాడతాం. ఇదిగో డేటా ఫ్రేమ్స్, రీడ్, సివిఎస్, హెడ్, డ్రాప్, గ్రూప్ ఐ, అలా ఈ ఫైల్స్ని వాడతాము. పాండాస్ వల్ల మనం ఎక్కువ డేటాను కూడా ఈజీగా చేయొచ్చు. థ్యాంక్ యూ. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి. టాటా, బాయ్ బాయ్.